హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ పోహా మిక్సర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వేరుశనగుళ్ళు, ఎంచిన శనగపప్పు, కరివేపాకు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అటుకులు. బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా వేరుశనగుళ్ళు వేయించుకొని ఫ్రై అయిన తర్వాత వేయించిన శనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర మనకు కావాల్సినంత తీసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకుని వేసుకోవాలి, ఫ్లేవర్ బాగా వస్తుందండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్మెల్ ఎంత బాగా వస్తుందండి. తర్వాత పసుపు, కలర్ కోసం కొంచెం పసుపు, మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్, మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం రెడీ పెట్టుకున్న పోహా అంటే అటుకులు కావాల్సినంత క్వాంటిటీలో వేసుకొని మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి. దానికి ఉన్న మసాలా అంతా దానికి పట్టేంత వరకు, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అంతా దానికి పట్టేంత వరకు కలుపుతూనే ఉండాలి. లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి. గ్యాస్ ఆఫ్ చేయకూడదండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే క్రిస్పీగా రావు. ఈ మసాలా అంతా అటుకులకు బాగా పట్టిందండి. తర్వాత అది బాగా పట్టిన తర్వాత మనం మసాలంతా బాగా పట్టిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చేంజ్ అవుతుందండి, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఆ షుగర్ కూడా ఈ మసాలాతో పాటు అటుకులకి అంతా పట్టేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. అంతే, మన పోహా మిక్సర్ రెడీ. ఇది ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ జర్నీలో కానీ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.